మాధురి రాతుడి గారిది ఏమీ లేదు అక్కడ, ఆమెదేం తప్పు జరగల. ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తున్నారు, ఫోక్ డాన్సర్లు ఇద్దరు. ఆ పక్క పక్కన ఉండొచ్చు, ఎందుకంటే షూటింగ్ జరిగే చోట నటించే వాళ్ళంతా ఒక సాట్ ఉంటారు. ఆ పరంగానన్నా తప్పు జరగాల. డబ్బు కోసమన్నా ఆశపడి ఇద్దరు మౌడు పిల్లం కలిసి లుచ్చా పని చేసి ఉండాల. ఎందుకంటే ఆమె అన్యాయానికి గురైన ఆ మాధురి గారు కాబట్టి ఆమె వచ్చి బయటకు వెళ్ళి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. కానీ మనందరికి మనం ఊహించుకొని చెప్పాలంటే చెప్పలేము కదా. అంటే తప్పు చేయలేను అప్పుడే రియాక్ట్ కావాలి కదా. నిజంగా తప్పు చేయకపోతే మాధురి ఎందుకు సైలెంట్ ఉంది మౌనంగా? ఒక ఆడపిల్ల బయటకు రావాలంటే మామూలు విషయమా? ఇప్పుడు అక్కడ మాట్లాడి 2 ఆడ కేడీలుగా వీడియో తీసింది ఒక కేడి, మాట్లాడింది 2వ కేడి. భార్యలుగా భర్తలుగా ఉంది అక్కడెక్కడన్నా ఉందా? లేదు కదా. ఒక బిడ్డగా తల్లిలు కూడా మాట్లాడలేదు కదా. భర్తగించి మాట్లాడితే సొక్కా పట్టుకొని ఊపి నువ్వు ముద్దు పెట్టిన ఏంది? అది ఏం అడుగుడు? ఒక భార్య అడుగుడేనా అది? ఇప్పుడు భర్త చేసి ఆమె రోడ్డు మీదకి లాగేసి మా ఆయన పత్తిత్త అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయనతో కాపురం ఎలా చేయగలరు? అసలు నాకేమనిపిస్తుంది అంటే కాపురం గేపురం ఇవన్నీ కదా. భర్త భార్య ఇద్దరు ప్లాన్ ప్రకారం ఉంటే ఆమె జీవితం నాశనం చేశారు. ఫస్ట్ ఆమెకు న్యాయం చేయాలి వీళ్ళిద్దరు కలిసి. ఆ పరంగా కేసు పెట్టాలని అందరు మీడియా వాళ్ళు కూడా ఆమెకు సహకరించాలని పెళ్లి చేసుకుంటే సరిపోద్ది అనమాట. తెక్క కుదురుద్ది. దీన్ని వదలాలా, దాన్ని చేసుకోవాలా. అప్పుడు ఆ వీడియో తీసి మాట్లాడుతుంది చూసినా ఒకటి కేడిది. అరే 10 మంది కాడ పనుకుంది ఎట్టరా సీ అంటుంది చూసినా, దానికి కూడా బుద్ధి వస్తుంది. సిగ్గుండొద్దు ఒక ఆడదాన్ని అనేటప్పుడు, సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. వీడు తప్పులు ఏందే? ఆ అమ్మాయి ఒకదాని తప్పు ఎట్టయిద్ది? అసలు వీడియో చేసిండేమో ఆ అమ్మాయిని. ఒక ఆడదాన్ని ఈజీగా వీడియో చేసిండేమో, ఎందుకంటే నమ్మటానికి వీలు లేదు. అమ్మాయికి ఎన్ని బాధలు చెప్పిండో ఈ అబ్బాయి, నాకు ఎన్ని చెప్పిండో, కొడుకున్నాడు ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అబ్బాయి ఎంతలా బ్రతిమాలాడిండో అది ఎవరికి తెలుసు? అది బదిలాడతాం కాదు. ఒక ఆడదాన్ని లొంగ తీసుకోవాలంటే ఒక మగాడు వేసే ఫస్ట్ పాస్కే అది, ఒక ఎదవ వేసే పాస్కే అది. ఇంట్లో పిల్లం కయాలదనో, నాకు ఇంట్లో వెళ్ళట్లేదనో, నాకు ఇంట్లో సరిగా రావట్లేదనో, లేకపోతే నా పిల్లం నన్ను పక్కలోకి రానిట్లేదని చెప్పే ప్రతి సన్నాసి అదే కొత్త చెప్పుద్ది. ఎందుకంటే పరాయదాని పక్కలోకి పోవాలని. అది వంగాలుగా వీడు కొంగొద్దా? వంగాలంటే అయ్యే వేసేది. ఆ తెక్కలతో అట్టే అయింది ఏమోనని నా డౌట్. నిజంగా అన్న వాస్తవంగా మాధురి రాత్రి గురించి అట్లా తప్పు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా అనడం జరిగింది కదా. నాకైతే టు బి ఫ్రాంక్ అట్లా మాట్లాడ నచ్చలేదు వాళ్ళ వైఫ్. అదే అదంటారు కదా ఏమే ఆమె ఎక్క విషయాలు అంటే నాకు నవ్వొచ్చింది. ఈమె ఎవరు అసలు డో తీసింది ఎవడు, అసలు బాబు లోపల ఎందుకున్నాడు, అసలు మా స్క్రిప్ట్ ఏందని డౌట్ వచ్చింది నాకు. నిజంగా ఆమెకి 7 లక్షలు ఉండే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 8 లక్షలు దగ్గర టచ్ అవుతున్నారు. సహజంగా ఎవరికైనా బ్యాడ్ నేమ్ వస్తే ఫాలోవర్స్ తగ్గుతారు, సినిమా అవకాశాలు తగ్గుతాయి. కానీ ఆమెకు బీభత్సమైన ఫాలోయింగ్ దొరుకుతుంది, ఇంకా అవకాశాలు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. వీడియో చూసినాను, చూడలే కదా. ఆమె చెప్పింది ఇప్పుడు అన్న ఆమె మనసులో చాలా బాధ ఉన్నది ఆమె వాళ్ళ వైఫ్ కి. ఆమె అన్నది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అన్నది. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ ఆన్ చేసి సోషల్ మీడియాలో పెట్టచ్చు కదా. ఈ వీడియో పెట్టచ్చు సోషల్ మీడియాలో పెట్టిందో మరి పెట్టదంటే అన్న ఏ తల్లి తన కూతురు చెడిపోవాలని కోరుకోదన్న. పాపం జాన్ తిడుతున్నారు, అలా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే కామన్ అన్న, జెన్యూన్ చెప్పండి. సినిమా ఫీల్డ్ అంటే ఏంది? కామన్, ఇవన్నీ పట్టించుకోవద్దు వాస్తవంగా చెప్పాలంటే. సో అట్లాంటప్పుడు మీరు రావద్దు ఈ ఫీల్డ్ కి. అసలు నాకు సినిమా ఫీల్డ్ లో ఇట్లాంటి కామన్, కానీ అందరినీ కూడా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నా. జాన్ తిరిగి సంబంధం ఏంది? పాపం ఆమె ఫోటో ఏంది? కరెక్ట్ కాదు కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు కూడా ఎవరితో తిరగచ్చు బ్రదర్, నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది. నువ్వు ఎవరితోనే తిరుగు, నీకు ఎందుకు వాళ్ళ నొప్పి? సోషల్ మీడియా అరే ఏం పని పడలేదు అందరూ మాధురాత్రం నొక్కుతారు. అరే పాప ఆమె ఎక్కడ అలా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ రెండు కుటుంబాలనే వాళ్ళ మాట్లాడుకుంటారు. మీరే ఎలా అవుతున్నారు? ఇక్కడ మీరే జడ్జిలు అవుతున్నారు. మీకేం ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీతో? అర్థం కాలేదు. అరే మాకు చట్టంలో అండి, మీరు ఎవరితో తిరుగుండి మీకేంది? వాళ్ళ వైఫ్ కేసు పెడుతుంది, వాళ్ళ వైఫ్ చూసుకుంటారు, ఇద్దరు ఫ్యామిలీ చూసుకుంటారు. మీరు ఎందుకంత బాధపడుతున్నారు? పెట్టదలే రూల్, సోషల్ మీడియా పెట్టున్న రూల్ ఉందా? వాళ్ళు ఇష్టం అండి. ఇప్పుడు పెడతలేరా? మన విష్ణుప్రియ సౌండ్ కౌంట్ అన్నది మొన్న సినిమా వచ్చింది, మీరే మీడియా పోయి మళ్ళీ తనకు జూమ్ పెట్టి మరి వీడియో తీసారు. అమ్మ అంత ఏంది? ఏం సభ్య సమాజకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఈ రైట్ ఎవరికైనా బతికి హక్కు ఉంది, ఎవరైనా ఏమైనా వేసుకుంటారు. మీకు మీడియాకి ఏమవుతున్నది? మీరే జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నారు? మాధురాత బ్యాడ్ అని, వాళ్ళ వైఫ్ బ్యాడ్ అని, ఆమె బ్యాడ్ అని మీకు ఎందుకు అయ్యా? నాకు అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు కదా. రైట్, థ్యాంక్ యూ, సైనింగ్ అప్, బై బై.